టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకు పైగా ఆమె చేతిలో సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాల్లో ఆమె చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి విడుదల అవుతుందంటే ఆమె ఎన్ని సినిమాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి. మరే హీరోయిన్ కు సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం దిలర్ మూవీ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా తీసుకున్నారు. నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇలాగే అక్కినేని అఖిల్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లు. ఇదిలా ఉంటే శ్రీలీల ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని వారి సంరక్షణ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. శ్రీలీల ఇదివరకే ఇద్దరు దివ్యాంగ పిల్లలను గురు మరియు శోభిత 2022లో దత్తత తీసుకున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక చిన్న పాపతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు ఆమె మూడో బిడ్డను కూడా దత్తత తీసుకున్నారేమోనని చర్చించుకుంటున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోలో ఒక చిన్నారి పాపను ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అయితే శ్రీలీల ఈ పాప ఎవరు అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొందరు నెటిజన్లు ఈ పాప ఆమె బంధువుల అమ్మాయి అయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల చిన్న వయసులోనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మంచి మనసుకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో పాపతో కనిపించడంతో ఆమె దాతృత్వం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. శ్రీలీల ఈ విషయంపై అధికారికంగా స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.